कांग्रेस हटाओ देश को बचाओ देश को बचाओ कांग्रेस हटाओ देश को बचाओ कांग्रेस हटाओ देश को बचाओ। భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ విజయ డైరీని విజిట్ చేయడానికి అందరం కూడా వచ్చాము. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ డైరీని మూసివేసి వరంగల్ నుంచి పాలని ఇక్కడికి సప్లై చేసే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయని రైతులు మా దగ్గరకు వచ్చి అభ్యర్థించుకోగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది నిర్ధారణ చేసుకోవడానికి విజయ డైరీకి వచ్చినాం. ఈ రోజు అంతా కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి కూడా దానికి రైతులు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ డైరీని ఇక్కడ మూసేసి వరంగల్ నుంచి సప్లై చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ 3 మంత్రులు ఉన్నారు. మేము ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేస్తాము, ప్రజాపాలన చేస్తామని చెప్పుకునేటువంటి 3 మంత్రులు మరి డైరీని ఇక్కడ నుంచి తీసేస్తుంటే మీరు నిద్రపోతున్నారా? లేదు, ఒక మంత్రి తన సొంత డైరీ పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ గవర్నమెంట్ డైరీ ఉంటే ఆయనకి ప్రొక్యూర్మెంట్ రాదు రైతుల దగ్గర నుంచి, అలాగే అమ్ముకోవటానికి సేల్స్ కూడా పోతుంది. కావాలని కుట్రబన్ని ఈ డైరీని మూపించే విధంగా మంత్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి కొంతమంది అధికారులు కుమ్మక్కై ఈ డైరీని సిక్ యూనిట్ గా ప్రకటించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మంత్రులకు నేను చెప్తున్నాను, చేస్తే మీరు అభివృద్ధి చేయండి. మీరు వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి భూములన్నిటి కూడా కబ్జా చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు. వెలుగుమట్ల భూములు అయితే ఏంటి, సత్తుపల్లిలో ఉన్నటువంటి ఫుడ్ పార్క్ లో కూడా 72 ఎకరాలు జీవోలు సరైన జీవో ఇష్యూ చేయకుండా ప్రణాళిక లేకుండా అక్కడ కూడా ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. అలాగే ఇలా డైరీని కూడా ఈ గవర్నమెంట్ డైరీని కూడా మూసేసి మరి దీన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారా, ఇంకెవరికన్నా దారాదత్తం చేద్దాం అనుకుంటున్నారా మనకు అర్థం కావట్లేదు. ఎక్కడ భూములుంటే మంత్రి ఉన్న భూముల మంత్రి కూడా ఖమ్మంలోనే ఉన్నాడు. కంప్యూటర్లో కొట్టడం, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు విలువగల ఉన్నాయో చూడటం, దాన్ని వాళ్ళ బినామం పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఖమ్మంలో జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకోవట్లేదు, హామీలు నిలబెట్టుకోవట్లేదు, కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా మీరు దోచుకునే విధంగా ఈ రోజు ప్రణాళికలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊకోదు. దీన్ని నమ్ముకొని వేలాది మంది రైతులు, ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికులు అనుబంధంతో పెనవేసుకున్నటువంటి విజయ డైరీ ఖమ్మంలో ఏదైనా చెప్పుకోవడానికి ఉందంటే ఇదే చెప్పుకుంటాం. విజయ డైరీ ఉంది, విజయ డైరీ అడ్రస్ మీద. ఈ అడ్రస్ లేకుండా చేద్దామని మీరు కలల కంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున అది కుదరదు. ఈ డైరీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా తీసుకుంటాం. మీరు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు మానుకొని డైరీ ఇక్కడే ఉండాలి. అందరం కలిసి కూడా ఈ డైరీని అభివృద్ధి చేసుకుందాం, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ పెంచుదాం, ఎక్కువ సేల్ పెంచుదాం. రైతులకు కూడా మీరు ప్రోత్సాహాలు ఇస్తే రైతులు కూడా ఎక్కువ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఇవ్వడానికి కూడా ఉంటది. కాబట్టి అనుసంధానంగా లోన్స్ ఇవ్వండి, డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడానికి రైతులకి ప్రోత్సాహం ఇవ్వండి. ఇది చేయాలి కదా మంత్రులు గారు. ఏదో ఈ భూమి కోసం లేదా మీ సొంత డైరీ కోసం గవర్నమెంట్ ఆస్తుల్ని దెబ్బ కొడతానంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్, నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీన్ని తీసేయాలని చూసేటువంటి అధికారులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాము. విజయ డైరీ జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకోము. ఈ డైరీ ఇక్కడే ఉంటది. దీన్ని ఇంకా అందరం కలిసి కూడా ఖమ్మం డైరీని అభివృద్ధి చేసుకుందాము. అందరికి కూడా నాణ్యమైన పాలని అందిద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాను. కాదు, కూడదు, మా చేతిలో అధికారం ఉంది, మేము ఏదైనా చేస్తామంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరపు నుంచి ఈ డైరీ ఇక్కడ నుంచి ఇంచు కూడా కదిలీలేరని ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు పంపుతున్నాం.